వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొంతమూరు చెంచు కాలనీలో భారతరత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి. హాజరైన గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్, టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు. తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. తూర్పు కాపు సంఘం నాయకులు డిమాండ్. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ గూడే ఘననివాళి. భారతదేశ సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగ రచన ద్వారా కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యాబోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యాబోధనకు సమర్థవంతంగా వాటిని చేపట్టడంలో తల్లిదండ్రులను భాగస్వామ్యం కావాలని కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7 నుంచి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో వసతులు, విద్యాబోధన మెరుగుపరిచే నిమిత్తం ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను ఒక చక్కటి వేదిక అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. టుమారో అనగా 7వ తారీఖున మనం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఇలాంటి ప్రయత్నం మనం మొట్టమొదటిసారిగా చేస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మనకి టీచర్స్, స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ అందరు కూడా పాల్గొవాలి. సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తున్న మార్పులు పేరెంట్స్ అందరికీ తెలియాలి అని, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా స్కూల్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని, ఈ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అలానే మన పాలసీలో వచ్చిన చేంజెస్ అండ్ ఇవన్నిటినీ కలిపి పిల్లలందరూ కూడా ఎంపవర్డ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరికీ, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి స్కూల్లో ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతుందో మీరు వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు టీచర్స్ ద్వారా అది తెలుసుకోండి. అలానే మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అని అంటే టీచర్స్ అందరికీ కూడా చెప్పచ్చు. ఇది టీచర్స్ని మనము టీచర్స్ నుంచి ఏదైతే అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది పేరెంట్స్ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో బడిలో జరుగుతున్న కార్యక్రమాలు అలానే పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది పేరెంట్స్కి తెలియాలి అని, ఇందులో మనము పేరెంట్స్తో మీటింగే కాకుండా ప్రతి చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా విశ్లేషించి టీచర్స్కి చెప్పడం జరుగుతుంది. ఆ చైల్డ్ యొక్క అకాడమిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ తెలియజేయడం జరుగుతుంది. అలానే ఆ పిల్లవారి భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలానే పిల్లలు స్కూల్లో ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి, చదవాలి అనేటప్పుడు పేరెంట్స్ వైపు నుంచి కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆ స్కూల్ ఇంకా బెటర్గా అవ్వాలి అని అంటే ఏ ఇన్పుట్స్ ఉండాలి అని పేరెంట్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. దానితో పాటుగా టీచర్స్ని, పేరెంట్స్ని బెటర్గా ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్తి స్థాయిలో నెరవేరాలి అంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో పేరెంట్స్గా మీ బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలానే టీచర్స్ బాధ్యతల్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. నా అందరికీ రిక్వెస్ట్, దయచేసి అందరూ పార్టిసిపేట్ చేసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు అని
అలానే మీ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరగొండ చిరంజీవి ఆధ్వర్యంలో 68వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోతే బడుగు బలహీన వర్గాల దుస్థితి ఏ విధంగా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఎంతో గౌరవించి దాన్ని కాపాడుకుని ఇంతవరకు రక్షించుకుంటూ వచ్చాం. ఈ వేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని కొంతమంది దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మనందరూ అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మన మెస్సయ్య మన దళిత బహుజన మైనారిటీ సంబంధించినటువంటి వేలాది సంవత్సరాలుగా కూరుకుపోయినటువంటి జీవితాల్ని వెలుగులోనికి తెచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళినటువంటి మన ఘన నివాళి అర్పించాల్సినటువంటి తరుణం ఉన్నది. కాబట్టి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సమయాన్ని కానీ ధనాన్ని కానీ వినియోగించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సభాముఖంగా కోరుతున్నా, మన దగ్గరే మన రాజ్యాంగం లేకపోతే మనం ఇప్పుడు వచ్చిన ఉద్యోగాల్లో కానీ ఆస్తులు సంపాదించట్లో ఆయనే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని తీసుకుని రండి, రాజ్యాంగాన్ని కొని ముందుకు తీసుకెళ్ళండి. ఉద్యమాన్ని రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉంటున్నారు, కానీ ఇదే రాజ్యాంగం మనకు కావాలని చాటి చెప్పాలి. మనం చెప్పవలసిందిగా కోరుతున్నా. జై భీమ్. ఈరోజు మన అందరిలో కూడా ఈ యొక్క ఘన నివాళి తెలియజేస్తుంది కోరుతున్నాం. కాంగ్రెస్ నాయకులు వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదేవిధంగా మన స్టేషనర్ ఆయన మేము వెళ్తూ ఉంటాం. ఆ సమస్యల్ని ఎంతో ఓర్పుగా సహనంగా ప్రత్యేకమైన జైవీములు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది చిన్న పని ఉన్నా సరే బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మహాసభ అయితే ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా జయంతిని వర్ధంతి జరిగే ఏకైక నాయకుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ప్రపంచం అంతా అమెరికాలో కూడా 18 అడుగుల విగ్రహం పెట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి పెడితే ఈ దేశంలో ఇంకా కొన్ని వర్గాలు అంబేద్కర్ని ఇంకా తక్కువగా చూడటం జరుగుతుంది. ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమత్వం సౌభత్వంతో ఉన్న కారణం రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులు మాత్రమే అని, అదేవిధంగా పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఈ ఎవరైతే సప్రెస్ అండ్ అప్రెస్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు విడదీసి రాజ్యాధికారం తీసి రాకుండా చేయడం కోసం ఉరియత్తుల పంటూ, అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ సెక్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు రాకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని కావాలని ఎనకుండా చేస్తారు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అందరూ ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీ పీపుల్ అందరూ ఒకటే, రాజ్యం కల్పించిన హక్కులు తూచా తప్పకుండా పాటించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. వర్గాల వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చెందారనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇవన్నీ కూడా పొందుపరిచి మన యువ నాయకులు చేపల రాజు గారు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ కూడా
ఈ బడుగు బలహీన వెనుకబడిన వర్గాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదనేది ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే మనకు కావలసినటువంటి విద్య అందుబాటులో ఉండట్లేదు, వైద్యం అందుబాటులో ఉండట్లేదు, చదువుకున్న వాళ్ళకి ఏ విధంగానూ కూడా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కలపట్లేదు. దీనికి అందరికీ కారణం అంటే మన అమాయకత్వం. ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అమాయకత్వాన్ని కొంతమంది రాజకీయ నాయకులు క్యాచ్ చేసుకుంటున్నారు. అది ఏంటంటే మనం పథకాలకి లొంగిపోయి తాత్కాలికమైన డబ్బుల కోసం ఆశపడి మన పిల్లల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాం అన్న విషయం మనకు తెలియటం లేదు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మా సోదరులు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి రోజున మరి ఇక్కడ చాలా వేడుకగా పార్టీలకు అతీతంగా జన సమీకరణ చేసి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో మరి మన అందరికీ తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు రావాలి. అందులోనే భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో మరి ఆ రిజర్వేషన్లకి తూట్లు పట్టే దిశగా ప్రయత్నం చేస్తే మరి మనం పార్టీలకు అతీతంగా ఎదుర్కొని మన రిజర్వేషన్ని మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో మన యువతకు ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో మరి ఉద్యోగస్తులు చాలా మంది మనకు సంబంధించి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆ హాస్టల్స్కి వెళ్ళి మరి స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలని రిజర్వేషన్ల మీద మరి నేను కోరుతున్నా. అలాగే ఏదైతే రాజ్యాంగం ప్రతులు ఉన్నాయో అందరూ కూడా మన దగ్గర మరి సోదరులు చెప్పినట్టు మన కుటుంబంలో మన దగ్గర ఒక రాజ్యాంగం గ్రంథం ఉంటే దాంట్లో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటున్న మన పిల్లలు భవిష్యత్ తరాలు కూడా మంచిదని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. వర్ధంతి దినోత్సవం మనం చేసుకుంటున్నప్పుడు స్వాతంత్రం రాకముందు ఎవరైతే దారిద్ర్యకు దిగునున్న పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రకమైన స్వాతంత్రం లేకుండా జీవించిన మనము ఈరోజు స్వాతంత్రం కోసం, దళితుల స్వాతంత్రం కోసం అహర్నిశలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఆయన నలుగురు పిల్లలు కూడా పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని అలాగే జయంతిని మనం చేసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూ మనకి గోపవరం బస్ స్టాండ్ లో ఆ రోజున్న ఏసీరెడ్డి గారు అయితేనే, రోజున్న బత్తిన సుబ్బారావు గారు అయితేనే దీనికి ఎంతో కష్టపడ్డాం. దాంట్లో మా వంతు సేవ మేము చేయడం వల్ల ఈ రోజు మనం అందరం కూడా ఈ రోజు అదేవిధంగా నిర్వహించుకోగల శక్తి మనకు వచ్చింది. ఎందువల్లంటే ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగం కానీ లేకపోతే మనకి ముందు మన ధర్మశాస్త్రం అనేది ఒకటి పెట్టి ఈ రోజు మనల్ని స్త్రీలకు హక్కు లేకుండా, అలాగే దళితులని ఎవరిని కూడాను మనుషులుగా చూడకుండా జంతువుల కంటే హీనంగా చూసిన ఈ యొక్క భారతదేశంలో ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళులు అర్పిస్తున్నాము. రాజమండ్రి సిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, లేకపోతే ఇలాంటి ప్రోగ్రాలు కానీ కార్యక్రమాలు దారా యేసురత్నం అన్నయ్య గారు వీళ్ళు మొత్తం ఇంకా ఉన్నారండి నాయకులు. ఐక్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి, జిల్లా నుండి ఇలా ఐక్యత పరచడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన నాయకులు కులమతాలకు అతీతంగా అందరం ఐక్యతగా ఉండాలి. ఆళ్ళను కానీ వీళ్ళను కానీ లేకుండా, ఎందుకంటే మన అంబేద్కర్ గారు అయ్యే చెప్పారండి, రాజ్యాంగ ప్రకారం మనం అన్ని క్యాస్ట్ 2 క్యాస్ట్లు కూడా అనుభవిస్తున్నారు, అదర్ క్యాస్ట్లు కూడా అనుభవిస్తున్నారు. కానీ మన అందరం ఐక్యతగా లేకపోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది. అందరం ప్రసాద్ గారే చేస్తారు, చిరంజీవి చేస్తారు, మాకెందుకు రాదు అనే నినాదం పక్కన పెట్టి అందరం ఐక్యత కలిగి ప్రతి విషయంలో ముందుగా
ఉండి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ అది ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మా ప్రసాద్ గారికి, చిరంజీవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. జై భీమ్. దేశంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన రోజులు ఎలా జీవించామన్నది. ఈరోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు, మన భవిష్యత్ తరాలే కాదు, వారి భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా జీవించగలుగుతా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఆయనే కానీ లేకపోయి ఉంటే ఈరోజు బలహీన వర్గాల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోలేని పరిస్థితి. ఆయనే కానీ లేకపోతే ప్రజాస్వామ్యం ఏమయ్యేదన్నది ఆలోచించుకోలేని పరిస్థితి. ఆయనే కానీ లేకుండా ఉంటే అనేకమైన వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏ ఉండేయో కూడా ఆలోచించుకోలేని పరిస్థితి. దశాబ్దాల కిందటే ఆయన భారతదేశం ఒక భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించగలిగారు అని అంటే ఆయన ప్రపంచ మేధావి అన్నదాన్ని ఎందుకు పిలుస్తారన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దశాబ్దాల కిందటే భారతదేశం ఈ విధంగా ఉంటుంది, కుల సమీకరణలు ఈ విధంగా ఉంటాయి, విద్యా వ్యవస్థలు ఈ విధంగా ఉంటాయి, ప్రజాస్వామ్యానికి కలిగే సమస్యలు ఇవి. ఆనాడే ఆయన ఆలోచించగలిగారనంటే భవిష్యత్తుని ఆయన చూడగలిగారు. ఆ భవిష్యత్తును కూడా చూసే ఈరోజు రాజ్యాంగంలో పెట్టి ఉంటారన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చిన అవకాశాలు, ఈరోజు మనకి రాజ్యాంగంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు మనకి ఇచ్చింది మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అనుభవించమనో లేకపోతే మనం వ్యక్తిగతంగా వాటిల్ని ఆనందించమనో కాదు. ఇది మన పరిధిలో ఉన్న 10 మందికి ఉపయోగపడాలన్నది ఆయన తాలూకు ఆలోచన. మనం 10 మందికి ఉపయోగపడితేనే, ఆయన ఆలోచనలకి సఫలీకృతం చేయగలిగితేనే ఆయనకి అసలైన నివాళి అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆ నివాళి అర్పించేటప్పుడు మన అందరం కూడా ఆలోచించాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం సమాజ హితం కోసం ఉపయోగపడ్డాదా, కుల అసమానతలు తొలగించడానికి ఉపయోగపడ్డాదా, కుల సాధికారతకి ఉపయోగపడతా ఉందా లేదా అనే అంశం ప్రతి నిత్యం ఆలోచిస్తూ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి, నాకు తెలిసి వచ్చే సంవత్సరం ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా చేయాలని కూటమి తరపున మీ అందరూ ఆలోచిస్తా ఉన్నాం. చేసే దాంట్లో రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలని పిలుస్తాం, నగరంలో పెద్దల్ని పిలుస్తాం, ప్రముఖుల్ని కూడా కలుపుకొని ఆయన యొక్క విగ్రహాల్ని ఎక్కడికక్కడ బలహీన వర్గాలు ఉన్నారో అలాగే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా విగ్రహావిష్కరణలు కూడా చెయ్యాలని మొన్నే తలిచాం. రాబోయే సంవత్సరాలు అది కూడా మంచి ఘనంగా చేద్దామని. ఎలాగైతే ఒక క్రిస్మస్ పండుగ, ఒక రంజాన్ పండుగ, ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అంబేద్కర్ గారి యొక్క జయంతి మనకి అంబేద్కర్ వాదులందరికీ ఒక పండుగే. ఆనాడు మన అందరం కూడా ఒక పండుగ వాతాన్ని తలపించే విధంగా నగరంలో చేద్దాం. భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్ర మహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలో అమలు కాని అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగాన్ని దేశానికి అందించాలని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. జోహార్ బిఆర్ అంబేద్కర్.
అందరికీ జైబీములు. వేళ అంబేద్కర్ 60 ఏళ్ళు వెళ్ళి 69 సంవత్సరంలో ఎంటర్ అవుతున్నారు. ఆయన ఈవేళ ఇంత ఘనంగా మనం ఎంపీ గారి ఆఫీస్లో అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటాం. రాజ్యాంగం ఉండదు, పక్కన పాకిస్తాన్ రోజు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చంపుకుంటాం. అలాంటి రాజ్యాంగం మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగం, ఇండియాలో రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నీ కొనియాడతాయి. ఇవాళ అంబేద్కర్ చదివిన చదువు మన దళిత బహుజన అందరి మీద కులం మతం భేదం లేకుండా అందరి మీద ఉపయోగించినట్టు రాజ్యాంగం ఏదన్నా ఉంటాయి. ఇవాళ సత్యశ్యామలంగా ఇండియాలో నడుస్తుందంటే భారత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కరే ఇవాళ నాన్నగారు ఆర్మీలో సుబిదర్ మేజర్, నేను కూడా ఆర్మీలో ఉన్నాను. ఆయన స్ఫూర్తి తీసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాకు తోసినట్టు ఒక 40 బొమ్మలు అంబేద్కర్ బొమ్మలు డొనేషన్ చేసి అవేర్నెస్ చేసి మొత్తం జాతిని మేల్కొల్పి ఈ అంబేద్కర్ స్ఫూర్తిలోకి తీసుకొచ్చినటువంటి వాడిని నేను కూడా ఒక వ్యక్తిని. ఇవాళ రాజమండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఆఫీస్లో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి, హ్యూమన్ రైట్స్ ప్రజలకు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు చూడాలి అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుచేతనంటే పార్లమెంటే తీర్మానించింది సంవత్సరం పాటు మొత్తం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కాన్స్టిట్యూషన్ డే కిందనే చెయ్యాలి అని చెప్పి మొన్న నవంబర్ 25న పార్లమెంట్ జరిగింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకించి దళితులపైన ఏ రకంగా అమానుషంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక రాజమహేంద్రవరంలో 2 రోజుల క్రితం ఒక దళిత యువకుడిని అర్ధనగ్నంగా మరి పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి మరి నుంచోపెట్టి దుర్భాషణలాడి అతన్ని చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, పోలీసులే ఖాకీలే ఈ రకంగా ఇంత నీచానికి వడిగడతా ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, మరి అలాంటి దేశంలో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకుని అడుగులు ముందుకు వేయాల్సింది పోయి ఇవాళ ఒక జాతి అహంకారంతో చేసే కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నాడు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తూటుపడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే సందర్భంగా వైఎస్ఆర్ నాయకులందరూ కూడా శ్రీ జక్కంపూడి రాజా గారి నాయకత్వంలో ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకు అందించారో అంబేద్కర్ గారు, ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజ్యాంగ హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఏంటంటే
రాజ్యాంగం ఏ హక్కులు కల్పించిందో వాటిని మీరు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది పాలకులుగా. మీరు అన్యాయంగా అందరినీ జైలుకి పంపించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకి పంపిస్తామనే ఈ ధోరణిని మానుకుని మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఇక్కడ రాజమండ్రి సిటీలో ఈ పార్లమెంటరీ కార్యాలయంలో జక్కంపూడి రాజా గారి నేతృత్వంలో పార్టీ అతిరథ మహారథులందరూ కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. నేను కోరేది ఒకటే, మనది అద్భుతమైన రాజ్యాంగం. మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం పాలకులు కూడా వాటిని కాలు రాస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, హక్కులు కాపాడండి, మంచి సుపరిపాలన అందించండి, చేత కాకపోతే తప్పుకోండి. అంతేగాని మీరు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తారు, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరగమని చెప్పి ఇవాళ అధికార పార్టీ నాయకులకి అందరికీ కూడా సెలవిస్తూ, దయచేసి ఏదైతే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అమలుపరచండి. అప్పుడు ఇటువంటి గొప్ప వాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆలోచన చేసి ఇటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చారో దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంబేద్కర్ గారి ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్ళింది కాబట్టే భవిష్యత్ తరాలకు కూడా ఆయన గుర్తుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొట్టున బెజవాడ మహానగరంలో ఒక గొప్ప పెద్ద విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం శిలలు విగ్రహాలు పెట్టడమే కాకుండా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా కూడా పరిపాలన కూడా చేసామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దళిత యువకుని అక్రమంగా అరెస్టు చేసి నగ్నంగా పోలీస్ స్టేషన్లో లాకప్ వేయడం అమానుషమని మాజీ ఎంపీ మార్గన్ భరత్రాం పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం దళిత యువకుడిని అక్రమంగా అరెస్టు చేసి నగ్నంగా లాకప్లో వేయడంపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం పులిసాగర్ అనే యువకుని అక్రమంగా అరెస్టు చేసి అమానుషంగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా లాకప్లో వేసి దళితుల మనోభావాలు హననం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అమాయకులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత యువకుడి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కేసును నమోదు చేయకపోతే హైకోర్టును, జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని, దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచోబెట్టారు. ఉదయం నుంచి రాత్రి 10 దాకా నుంచోబెట్టారండి. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం తప్పు చేశాడండి? వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి. సో ఖచ్చితంగా
దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా నేషనల్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్ కేసు కట్టాలని కూడా మా తాలూకా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. నేను రాజమండ్రి వాస్తవండి. నాకు గత నెల 30వ తారీఖున రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి రామ్మ స్టేషన్కి మాట్లాడి పని ఉందని పిలిచారు సార్. సరే సార్ నేను ఎల్లుండి వస్తానని చెప్పి సమాధానం చెప్పాను సార్. ఎల్లుండి కరెక్ట్గా సోమవారం 2వ తారీఖు నేను 11 గంటలకు స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. ఎల్లుండి ఎస్ఐ గారు లేరు సార్, కొంచెం టైం పట్టింది సార్. తర్వాత నేను ఎస్ఐ గారు వచ్చినారు, ఎస్ఐ గారిని కల్పించారు సార్. కల్పించండి ఎస్ఐ గారు నా పేరు నీ మీద ఎలా పలానా సోషల్ మీడియా కేసు పడిందమ్మా, నువ్వు పలానా తారీఖులో పోస్టులు పెట్టావంటే ఎందుకు పెట్టావని చెప్పి నా పేరు, నా డీటెయిల్స్, మా నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న క్యాస్ట్ నేను చదువుకున్నది అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను సీఏ గారు రూమ్ దగ్గర తీసుకెళ్ళారు. సీఏ గారు వెళ్ళడంతో నా డీటెయిల్స్ కానీ నా విషయాలు కానీ ఏం అడగకుండా ఫస్ట్ ఎలా బాడుకుని అక్కడ పోస్టులు పెట్టడం లంచా కూడా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ సార్ మరీ దారుణంగా తిట్టారు సార్. నన్ను రైలు పట్టాల మీద పడేస్తానని చెప్పేసి అనడం జరిగింది సార్. అనేసి ఇంకా 2 ఉన్నారు, ఈ కేసులో 2 ఉన్నారు. వాళ్ళిద్దరు డీటెయిల్స్ కూడా తీసుకురమ్మని నన్ను అడిగారు సార్. నాకు తెలిసారు వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇస్తాను, నేను వదులుతాను, లేదంటే నేను వదలను. నేను సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటంటే సార్, కరెక్ట్గా జూలై నెలలోనూ జూన్ నెలలోనూ మన సైక్లోన్ తుఫాన్ లాంటిది ఒకటి వచ్చింది సార్. మొత్తం రాజమండ్రి అంతా కంపల్సరీ అన్ని మునిగిపోయి సార్. నాకు కోరి మార్కెట్ ఇల్లు, నేను వెళ్ళి దారిలో అవన్నీ మునిగిపోయినాయి. అయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అఫీషియల్ పేజ్లోనూ ఆయన ఫాలోవర్ ఫ్యాషన్ బుక్ సీరియస్ పోస్ట్లోనే అందులో ఏమంటారంటే నెల రోజులైనా మా కూటమి ఇదంతా చాలా చక్కబెట్టింది, శానిటైజర్ మున్సిపాలిటీ పరంగా అంతా మేము చూసుకున్నాం రాజమండ్రి అని చెప్పి చెప్పారు. ఎట్టిన దానికి నేను వెళ్ళేటప్పుడు చూసిన వీడియోలు తీసి అదే మాటకి అదే పైన మేము ప్రక్షాళన చేసింది అన్న దానికి నేను రైటింగ్తో రాశాను అనమాట. ఇదేనండి మీ ప్రక్షాళన, 4 రోజుల ప్రక్షాళన అని బ్రదరన్ చర్చి దగ్గర. నెక్స్ట్ ఏమో కృష్ణానగర్ దేవి చౌక్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణానగర్ అదంతా మునిగిపోయింది. ఇదేనండి మీ ప్రక్షాళన అని ఆ పోస్ట్ పెట్టాను సార్. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్లు తీసి సిబిచి నువ్వేనా పెట్టావని అడిగారు సార్. నేనే పెట్టాను సార్ అన్నాను. అన్న తర్వాత వాళ్ళిద్దరికి ఫోన్ చేయమన్నారు సార్. వాళ్ళ నెంబర్ ఎవరో కూడా నాకు తెలుస్తారని చెప్పేసి అన్నాను. అయితే కూర్చోమని చెప్పి నన్ను కూర్చోబెట్టి నన్ను చెక్ చేసి మొత్తం అన్నీ తీసుకుని నా దగ్గర ఫోన్ అన్నీ తీసుకుని వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకుని నన్ను కూర్చోబెట్టారు సార్. ఒక పావుగంట పైన కూర్చోబెట్టిన తర్వాత సీఏ గారు బయటకు వచ్చారు. వచ్చినంటే ఎవరు నేను ఎవరో కూర్చోమన్నాడు అని చెప్పేసి షూ ఇప్పని చెప్పి షూ ఇప్పించిన తర్వాత బట్టలు పేసి లోపల వేసిండు అన్నారు సార్. ముందు బట్టలు పేసి లోపల వేసాను కానీ అది సార్ అలా అంటారు సార్ అని నేను ఎలా చూడగానే నన్ను సమాధానం చెప్తారని నన్ను మెల్లబెట్టుకుని తోసారు సార్. తోసిన వెంటనే వేరే ఆయన కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్. ఆయన ఇప్పారు సార్, కావాలంటే నేను కూడా ఇప్పింది కదా. ఇక్కడ దాకా ఆయన ఇప్పితే సార్ నేను ఇప్పాను సార్, నేను ఇప్పడం జరిగింది. తర్వాత ఫ్యాంట్ కూడా ఇప్పమని అడిగారు సార్. నేను సార్ నా దగ్గర లోపల ఏం లేదు సార్ అని చెప్తే దానికి వదిలేశారు సార్. వదిలేసి అన్నీ గేట్ తీసి లోపల వేసి తాళం వేస్తారు సార్. నన్ను అక్కడ కూర్చోమని ఎదురుకుంటూ కూర్చోబెట్టారు సార్. ఫస్ట్ కూర్చోబెట్టిన తర్వాత సీఏ గారు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కరెక్ట్గా సుమారు 1 గంట 2 గంటలకు వేరే కానిస్టేబుల్ ఒక చైన్ స్నాచింగ్ కేసులు వచ్చారు. వాళ్ళని గౌరవంగానే మాట్లాడారు. వేరే కానిస్టేబుల్ ఉద్యోగం చేసే కానిస్టేబుల్ ఏదో చైన్ స్నాచింగ్ కేసు జరిగింది, వాళ్ళకి చైన్ దొరికింది. ఆ చైన్ దొరికితే ఆయన ఏడ్ చేస్తారు, శాలరీ అన్నీ అడిగారు బాధ్యులు గారు. వాళ్ళని అడిగి వాళ్ళని గౌరవించి వాళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళకంటే పెద్ద తప్పు నేను చేసిన ఉద్యోగం చేసుకుంటా చైన్ దొంగతనం చేసిన వాళ్ళకంటే పెద్ద తప్పు చేశాను నేను అని లోపల వేసిన తర్వాత నేను సాయంకాలం దగ్గర 3-4 సమయంలో ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏవిఎఫ్ రోడ్లో ఉంటారు, ఆయన మెకానిక్ షెడ్ అనమాట. ఆయన కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వచ్చారు అక్కడికి స్టేషన్కి. వచ్చినప్పుడు ఆయన చూసి నన్ను చూసేటప్పుడు నేను ఎలాగలా చెప్పండి మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి నా ఇంట్లో మా మావయ్య గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సాయంకాలం లాయర్ గారిని తీసుకుని మా ఇంటి వాళ్ళు రావడం జరిగింది. వచ్చినా కూడా 6 గంటలకు వచ్చారు లాయర్ గారు. 6 గంటల నుంచి రాత్రి 9 అయ్యేటప్పుడు లాయర్ గారిని కూడా స్టేషన్లో అలా ఉంచారు. లాయర్ గారు ఎన్నోసార్లు అడిగారు, పంపించారు. అరగంట అంటే 9:05 ఉంచారు. 9 గంటలకి అట్టగా నన్ను బయటికి తీశారు. బయటికి తీసుకొచ్చి షర్ట్ వేసుకోమన్నారు. షర్ట్ వేసుకున్న తర్వాత ఎస్ఐ గారు రూమ్ తీసుకెళ్లారు. స్టేట్మెంట్ అవి రాశారు. స్టేట్మెంట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద నేను కక్ష సాధింపుతో నేను ఒక సైకోని, వాళ్ళ మీద టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ మీద నేను కావాలని బురద జల్లడానికి నేను ఒక సైకో విధంగా పోస్టులు పెట్టానని చెప్పి రాసి దాని మీద నా సంతకం కూడా తీసుకున్నారు. 41 నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా సంతకం తీసుకుని ఈ 2 తీసుకున్న తర్వాత ఒకసారి సీఏ గారు నేను రాయలేదు సార్, నేను ఓన్లీ సంతకం మాత్రం పెట్టాను. అయితే వాళ్ళే రాశారు సార్, కానిస్టేబుల్ గారు రాశారు, రైటర్ కానిస్టేబుల్ సంథింగ్ రాశారు సార్. అక్కడ ఆయన రాసిన తర్వాత ఫైనల్ సీఏ గారిని కలండి అని చెప్పి సీఏ గారు మళ్ళీ తీసుకెళ్ళాను రూమ్లో తీసుకెళ్ళండి. యారా మళ్ళీ పోస్టులు పెడతామన్నారు సార్. నేను పెట్టను సార్ అని ఎలా అన్నాను సార్. అంటే అడ్డంగా తల ఊపుతున్నట్టు పండపల్లి బొమ్మలాగా నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతావు ఎట్రాని అలా కాదు సార్, నేను మామూలుగానే ఊపాను సార్, సారీ సార్ అన్నాను సార్. సారీ సార్ అనగానే ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే పేక తాడు కట్టి రాయి కట్టి గోదట్లో వేసేస్తాను, శవం కూడా దొరకదు. ఏమనుకుంటున్నావు నా కొడక, నీ టైం అసలు బాగోలేదు, నాతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరితో పెట్టుకున్నావు, ఇంకోసారి కానీ నీ దగ్గర నుంచి పోస్ట్ వచ్చిందా నేను ఏం చేస్తాను నాకే తెలియదు, చూద్దిగా నువ్వు ఎలా ఉంటావు, శవం కూడా దొరకనవని అని చెప్పి తిట్టి పొమ్మని అన్నారు సార్. వచ్చిన తర్వాత బయటకు వచ్చి నా ఫోన్ అవన్నీ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది సార్. ఇది సార్ వాస్తవం.
ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా వారికి ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేయాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ చూపిస్తే వారిని తూర్పు కాపులుగా గుర్తించి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కార్యదర్శి మజ్జి రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపులు అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే పరిమితం చేయవద్దని, తూర్పు కాపు ఉపాధి కోసం రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారని తెలిపారు. ఆ అధికారులకు అవగాహన లేక తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ పర్మనెంట్గా ఇవ్వడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రికి రామ్ మోహన్ నాయుడును, ఇతర ఎంపీలను కలిసి విన్నవిస్తామని రాంబాబు చెప్పారు. మాకు ఏంటంటే తూర్పు కాబట్టి మార్మణులు ఉన్నాయి. అంత ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో గతంలో 12-13 సంవత్సరాలకి పెళ్లి అయిపోవడం వల్ల త్వరగా కాలం చేయడం శ్రీకాకుళం జిల్లా వాళ్ళనే పరిగణలో తీసుకున్నది ఏ గవర్నమెంట్ అన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అన్నా, స్టేట్ గవర్నమెంట్ అన్నా. కానీ తూర్పు కాపులకి ఓబీసీ సర్టిఫికేట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల దగ్గరికే పరిగణలో తీసుకొని మిగతా జిల్లాల్లో 10 జిల్లాలో ఉన్న తూర్పు కాపులని గాలి వదిలేసి పరిస్థితి ఉంది కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో మేము 10 సార్లు కానీ ఈఎం పూర్మరావు కానీ నేను కానీ అలాగే హెచ్ఆర్ మరెడ్డి గారు కానీ ఇలా పెద్దలందరూ కలిపి ఒక 10 సార్లు ఢిల్లీ వెళ్ళి దీని గురించి పోరాటం జరిగింది. అక్కడ మాకు జీవీఎల్ నరసింహ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ 2014-19 వరకు వీడు తూర్పు కాపులు ఎక్కడున్నా కూడా వెనకబడే కులానికి చెందిన వాళ్ళు, కూలీ నాలి చేసుకున్న వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేసి మన క్యాబినెట్లో జీవో పాస్ చేసి వీళ్ళు ఎక్కడున్నా కూడా ఓబీసీ అర్హులు అని సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది. అది తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ గెహ్లాట్ గారి కలవడం జరిగింది. కలిసినా కూడా మాకు వాటి వరకు కూడా ఈ 15-20 సంవత్సరాలకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది జరగట్లేదు. కానీ ఏంటంటే మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని ఓ జీవో పాస్ చేసింది గవర్నమెంట్. ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళకి ఇమ్మని ఎప్పుడైతే జీవో పాస్ చేసిందో అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చి మేము సర్టిఫికేట్ పొందుతున్నాం. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఓబీసీ సర్టిఫికేట్ ఈ రకంగా చేయించుకోవాలని కూడా ఎడ్యుకేషన్ లేక మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా ఇప్పుడు ఎంఆర్ఓ మారినప్పుడల్లా వాళ్ళకి అవగాహన లేక జీవో ఉన్నా కూడా మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఏమన్నా నినాదం జరుగుతుంది. మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ టైం ఎంఆర్ఓ గారు రాజమండ్రి, పాలకొల్లు అలాగే నెడదోలు ఏరియా ఎంఆర్ఓ అందరూ కూడా పోయినసారి ఎంఆర్ఓ అందరూ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓలు ఏమో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైతే తేవడం జరిగితే మేము మినిస్టర్ దుర్గేష్ గారిని అలాగే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే వాసు గారు చెప్పడం జరిగింది. వెంటనే వాసు గారు స్పందించి కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్టీఓ గారి దగ్గరికి పంపించడం జరిగింది. వాళ్ళు స్పందించి సానుకూలంగా ఆ జీవో తీసి అందరూ ఎంఆర్ఓ జిల్లాలో అందరూ ఎంఆర్ఓలు కూడా చెప్పడం పంపించడం జరిగింది. ఇలా ప్రతిసారి ఎంఆర్ఓ గారు మారినప్పుడల్లా కొంతమంది సర్టిఫికేట్ ఇచ్చి లబ్ధి పొందుతున్నారు, కొంతమంది లేక ఇబ్బంది పడుతున్నారు. ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చదువుల్లో కానీ మా వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది మేము సెంట్రల్ గవర్నమెంట్తో గ్యారంటీగా పోరాడుతున్నాం. ఈసారి మాకు మన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు మొన్న మన రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడితే నెక్స్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో మీరు రండి ఖచ్చితంగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవగాహన ఉంది. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం జరిగింది ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి లెటర్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఎంపీలందరినీ పట్టుకొని ఇది చేయడానికి మేమందరం కూడా కష్టపడుతున్నాం, ట్రై చేస్తున్నాం, అవట్లేదు. ఈసారి టీడీపీ కాంతామూరు గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్, టీడీపీ నాయకులు పిన్నమురెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్, కిరణ్ సారథ్యంలో శుక్రవారం గుంతమూరు సెంచు కాలనీలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో నందు భారత రాజ్యాంగ భారత రత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోగ శ్రీనివాస్, తాడేపల్లి నాగరాజు, బేసి నటరాజ్, బత్తిన రత్నరాజు, సుధీర్, రమణ, కుండబాబు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 1 అధ్యక్షుడు డాక్టర్ ఎవరెండు కొడమంచెలి ప్రకాష్ బాబు అధ్యక్షతన మండల ఐక్య క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. కేకును కట్ చేసి పలువురు దైవజనులకు ప్రకాష్ బాబు అందించారు. క్రిస్మస్ స్టార్ను
క్యాండిల్స్ని వెలిగించే విద్యుత్ కాంతుల మధ్య క్రిస్టియన్ వేడుకల్లో సోదరులు తమ ఆనందాన్ని చాటుకున్నారు. జరిగిన క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటే డిసెంబర్ నెలలో మొదటి క్రిస్మస్ వేడుక కావడంతో క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో హాజరై పండుగను జరుపుకున్నారు. పుట్టాను క్రీస్తు మనందరి హృదయాల్లో పుట్టాను. హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు కొట్టాలందరూ కూడా గట్టిగా. దయచేసి ఈ సమయంలో క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ ఫ్యాక్ట్ బేస్డ్, అంటే క్రైస్తవ విశ్వాసాన్ని ఆధారాలతో కూడా మనం నిరూపించవచ్చు. మూడవది క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అంటాడు, అంటే అనుభవపూర్వకంగా క్రీస్తులో మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం చూపించాల్సి ఉంటుంది. ఆకాశమంతా మనసున్నాడు నీ వ్యక్తివాడిదైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు బ్రతుకుల్లో సంబరాలు, సంబరాలు సంబరాలు బ్రతుకుల్లో సంబరాలు. తల్లి రాత్రి ఎదురు చూసి చూరు తేమ చుక్క తీసి కొల్లలేమ పరుగులొచ్చి కూతలేమ పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు చంద్రవతి గారు అమ్మగారు, కె రాజేష్ కుమార్ గారు, దారా నెహ్రూ నేటి వర్తమానికులుగా మనతో వచ్చినటువంటి ఈనాటి వర్తమానంలో చక్కటి విషయాలు మేము నేర్చుకున్నాం. మీ ప్రేమ, మీ దీవెన, మీ ఆశీర్వాదం కడవరకు మా మధ్యలో మీరు ఉంచండి. మీ కొరకైన జీవితాలు మా మధ్యలో మీరు బదిలిపరచండి, పొందుపరచండి. ప్రభా, కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటుండగా మీ సహాయం, మీ దీవెన మాకు మీరు తోడుగా ఉంచండి. క్షేమంగా తీసుకొచ్చావు, మరలా క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని మీరు చేర్చి నీ చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం ఈ క్రిస్మస్ సమయం వరకు ఈ దీవెన ఆశీర్వాదాన్ని మాకు మీరు తోడుగా ఉంచి బలపరచమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన, అన్యోన్య సహవాసం, సహాయం, ఫెలోషిప్ వన్, యునైటెడ్ ఫెలోషిప్ వన్కు గురించిన దైవజనులందరికీ, విశ్వాసులకు సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫెలోషిప్ వన్ సీతానగరం మండలంలో ఉన్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ వన్ తరపున ఆ యొక్క ఫెలోషిప్ అధ్యక్షునిగా రెవరెండ్ డాక్టర్ కె ప్రకాష్ బాబు అనే నేను ఈరోజు ప్రతి సంవత్సరం సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఈ ఫెలోషిప్ తరపున డిసెంబర్ నెల 1వ తారీఖు, ఈ క్రిస్మస్ నెలలో 1వ తారీఖున ఈ క్రిస్మస్ ఆరాధన వేడుక జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు రాత్రి మా ప్రియులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి చిన్న వెంకటేశ్వర కాంపౌండ్లో మరి వర్షం ఎక్కువగా ఉన్న అనేక మంది క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తు జనన కార్యక్రమంలో పాలు పొందడానికి మా యొక్క కమిటీ మరియు సభ్యులు, దేవుని సేవకులు ఇంచుమించుగా 300 మధ్యలో
మరి అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈనాటి కార్యక్రమంలో, ఈ క్రీస్తు జన్మదిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ విద్యాసాగర్ గారు మా మధ్యలోనికి వచ్చి క్రీస్తుని గురించినటువంటి మంచి వర్తమానం మాకు అందించడం జరిగింది. ఆ క్రీస్తు జననం గురించి, ఆయనను ఆరాధించేటువంటి బిడలు ఎలా ఉండాలో, క్రీస్తును ధరించిన వారిగా మనం చూడగానే క్రీస్తు కనిపించాలనేటువంటి చక్కని ముఖ్యమైన విషయాలతో మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందింప చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరొక వర్తమానికులుగా గ్రీటింగ్స్ శుభాలు తెలియజేసినటువంటి రెవరెండ్ నరేంద్ర పాల్ గారు కూడా ఆ క్రీస్తుని గురించినటువంటి చరిత్ర ఆధారముగా కొన్ని విషయాలు మాతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మా ఫెలోషిప్లో ఉన్నటువంటి దైవజనులు రత్నవరుణ్ మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి జీవి రత్నం గారు వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా మాతో పాటు పంచుకోవడం, 5 కేజీల కేక్ తీసుకుని వచ్చి మాతో పాటు వారు కట్ చేసి చక్కని స్టార్ వెలిగించడం, క్యాండిల్ సర్వీస్ జరిగించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు చాలా ఆనందాన్ని కలుగజేసినాయి. ముఖ్యమైన విషయం, ఎంత వర్షం వచ్చినా ఆ క్రీస్తుని ఆరాధించే భక్తులందరూ కూడా అంత చక్కగా ఆనందించడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈరోజు అందరూ ఐక్య మండలంలో ఉన్నటువంటి సేవకులు కలిసి ఈ ఫెలోషిప్ కార్యక్రమాన్ని, క్రిస్మస్ కార్యక్రమం జరిపించుకున్నాం. ఇక్కడి నుంచి ఈ మండలంలో ఆయా గ్రామాల్లో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా మండలంలోనే కాదు, ప్రపంచ, రాష్ట్ర, దేశ మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు, శాంతి కొరకు ప్రార్థించాలని ఇక్కడి నుంచే పిలుపునివ్వడం జరిగింది. కనుక ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా ప్రతి కార్యక్రమాలు కూడా మంచిగా జరగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంత చక్కగా జరగడానికి మాతో పాటు సహకరించినటువంటి మా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ డి జోసఫ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ వై రూబిన్ జాషువా గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవరెండ్ కె రాజేష్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్గా ఉన్నటువంటి మా యొక్క ప్రియులు రెవరెండ్ సామ్యూల్ కరుణాకర్ గారు, అలాగే కన్వీనర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఎస్ ప్రసన్న కుమార్ గారు, అలాగే మాకు గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి బ్రదర్ డాక్టర్ రాజు గారు, అలాగే మరొక సలహాదారులు రెవరెండ్ కె ప్రసాద్ బాబు గారు, అలాగే సభ్యులుగా ఉన్నటువంటి దైవజనులు ఐ వరప్రసాద్ అయ్య గారు, అలాగే మిగిలినటువంటి ఇంకా అనేక మంది సేవకురాలు మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. కనుక మా ఫెలోషిప్ కొరకు ఇంకా అనేకమైన కార్యక్రమాలు రాబో దినాల్లో చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. వచ్చిన వారందరికీ కూడా చక్కని భోజన కార్యక్రమాలు యూసెఫ్ ఫెలోషిప్ అంతటి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి సేవకులకు చక్కని నూతనమైన వస్త్రాలు ఇవ్వడం, మరి అది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. సేవకురాళ్లకు కూడా మంచి చక్కని చీరలు బహుకరణ చేయడం కూడా చాలా ఆనందకరముగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. దినాలు అనేకమైన గొప్ప కార్యాలు మేము చేయడానికి చూసినటువంటి వారు మాతో సహకరించాలని ప్రేమపూర్వకంగా వారిని మేము ఆహ్వానిస్తూ మా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మన దేశంలో ఉన్నటువంటి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి, అలాగే అన్ని మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ, అన్ని పార్టీల నాయకులకు మా యొక్క సీతానగర మండలంలో ఉన్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 1 తరఫున మా సేవకులందరి తరఫున మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మేము తెలియజేయచ్చు ఉన్నాం. దేవుని రాకడ వచ్చే వరకు మేమందరం కూడా ఇదే ఐక్యతతో కలిసిమెలిసి అనేక గొప్ప కార్యాలు చేయాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల ఆరోగ్యం ఉండడం జరుగుతుందని గోకవరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటను స్టాల్గా ఏర్పాటు చేసి వెతిరేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ అన్ని వేళలా ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను పండించి తక్కువ ధరకే ప్రజలకు అమ్మడం జరుగుతుందని, తదితర రైతులకు అవగాహన కల్పించి సేంద్రీయ వ్యవసాయంపై రైతులను మార్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంపాలెం యూనిట్ ఇన్ఛార్జ్ వానపల్లి సౌజన్య, ప్రకృతి సిబ్బంది జాజుల సూర్యకుమార్, బత్తిన నళిని, సుష్మా, గండి శ్రీనివాస్ ఉన్నారు. ఎటువంటి మందులు, రసాయనాలు వాడకుండా ప్రకృతి పరంగా ఏటీఎం ద్వారా మేము ఇక్కడ రైతులకు అందజేస్తున్నాం. ఇంటింటికి పెరట్ తోటలు, కిచెన్ గార్డెన్స్ అలాగే వేయాలని ఇలా మేము కూరగాయల స్టాలు ప్రతి వారం సోమవారం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలోని గోకవరం, ఇలా పెంటపల్లి అన్ని గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మీద పండే కూరగాయలు, ఏటీఎంస్ మీద పండే కూరగాయలు, కిచెన్ గార్డెన్ మీద ఇలా మనకి ఏమైనా కావాలంటే పెంటపల్లి
గ్రామంలో వ్యవసాయం కూరగాయలు పళ్ళు పండిస్తున్నానండి. అలాగే ప్రకృతి వ్యవసాయం పరంగా ఈ ఎన్పిఎం షాపు కూడా ఉందండి. ఏదైనా రైతులకి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రతి కంప్లైంట్ వరికి కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే హార్టికల్చర్కి కానీ సంబంధించినది కంప్లైంట్ ఏదైనా ఉంటే నా దగ్గరికి వస్తే దానికి తగ్గ మందిస్తానండి. అలాగే ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ బియ్యం కానీ రైస్ ఏదైనా సరే ప్రకృతి సేంద్రియ పరంగా పండిస్తున్నానండి. ఇది మన ప్రకృతిని కాపాడుతాం, మన ఆరోగ్యాన్ని కాపాడుతాం, భూమిని కాపాడుతాం, కాలుష్య నివారణ లేకుండా కాపాడుతాం కాబట్టి అండి. తర్వాత ఇలాగ ఈ ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు, జడ్బీఎన్ఎఫ్ వాళ్ళు, అలాగే మన అది ఇలాగ తాతారావు గారు వాళ్ళు మొత్తం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా రైతులు మాత్రమే చాలా కృషి చేస్తున్నారు. నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నానండి. మీరు అందరూ ఇలాగ కొద్దిగా నాకులాగే ప్రతి ఒక్కరు మారితే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, ముందు భూమి బాగుంటుంది, తర్వాత వాతావరణం బాగుంటుంది. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరిపోద్దండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంతమూరు చెంచు కాలనీలో భారతరత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి. హాజరైన గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్, టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు. తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. తూర్పు కాపు సంఘం నాయకులు డిమాండ్. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ గూడే ఘననివాళి. భారతదేశ సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగ రచన ద్వారా కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి అప్డేట్స్. నమస్తే.